సహిస్తారు కానీ తన ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తే సహించరు. అది ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన ఒక జెన్యూన్ మనిషి. ఆయన పక్కన ఉండేవాడు కూడా అంతే జెన్యూనిటీతో ఉండాలని ఆయన కోరుకుంటారు. అందులో ఎంతో కొంత ఆవగించంతైనా అంతే జెన్యూనిటీ మనలో కూడా ఉండటం వల్లే మనమంతా ఆ ప్లాట్ఫామ్ కింద చేరాం. ఆయన్ని అనుమానించేవారు ఒకసారి ఈ పై వీడియో చూడండి. వచ్చే ఎన్నికల్ని కురుక్షేత్రంతో తనని తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారు. నవ్వొస్తోంది. అధికారం కోరుకోవచ్చు, తప్పులేదు. ప్రతిపక్షం అన్నదే లేకుండా 175కి 175 మనమే గెలవాలని అనుకుంటుంటే మీరు అర్జునుడు ఎలా అవుతారు? దుర్యోధనుడు కూడా అహంకారంతో కనీసం 5 ఊళ్ళి ఒక విర్రవీగితే చివరికి వంశమే సర్వనాశనమైంది. భారతంలో పాండవులకు సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వనంటూ పట్టిన పట్టు విడవక విర్రవీగుతూ అహంకారంతో ఉన్న దుర్యోధనుడికి చివరికి ఏ గతి పట్టిందో మనందరికీ తెలుసు. సంక్షేమ పథకాలంటూ ఉచితాల కోసం అభివృద్ధి అనే పదాన్నే వెనక్కి నెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో పన్నుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి. సమాజంలో జరిగే తప్పులను అర్హత ఉండి కూడా ప్రశ్నించకపోవడం, పోరాటకపోవడం అనేది తప్పు చేసినట్లే అని భావిస్తారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనలో ఉన్న ఆవేశం, ఆలోచన ప్రజల బతుకులు మార్చడానికి ఉపయోగపడాలని గట్టిగా సంకల్పించారు. సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యం వెళ్తారనే నినాదాన్ని గట్టిగా నమ్మారు. ప్రజల కోసం, ప్రజలతో కలిసి అధికార పార్టీ అక్రమాలపై ఎప్పటికప్పుడు తూర్పార పడుతున్నారు. ప్రజా సమస్యలను బయటికి తీసి కవాతుల ద్వారా అధికార పార్టీకి నిరసన తెలియజేస్తున్నారు. అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను బాగు చేయాలని జన సైనికులు, వీర మహిళలు చేసిన నిరసన కార్యక్రమం డిజిటల్ క్యాంపెయినింగ్ భారీ ఎత్తున విజయవంతమైంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 6,50,00,000 తన స్వీయ సంపాదన నుంచి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. జనవాణి కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ యంత్రాంగంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేసిన కళ్యాణి గారిని జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. మనం పుస్తకాల్లో చదివే గొప్ప గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వాల కలయికతో నాయకుడిగా అవతరించారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ నాయకుడు తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అదే నాయకుడు ముందు తరాల గురించి ఆలోచిస్తాడు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రణాళికలు వేస్తాడు. సేనాధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. నిబద్ధత కలిగిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభించినప్పుడు దాన్ని చేదార్చుకోవటం మూర్ఖులు చేసే పని. మనందరం ఆశించినట్లుగా ఒక కొత్త సమాజానికి పునాది వేద్దాం. రాబోయే మార్పుకి అందరం కలిసి స్వాగతం పలుకుదాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై